గుడ్ మార్నింగ్. ముఖ్య తిరుపతిలో వచ్చిన వార్తలపై సాగే విశ్లేషణ కార్యక్రమం న్యూస్ వాచ్కి స్వాగతం. పత్రికలో ప్రధానంగా హైలైట్ అవుతున్న అంశాలు. కడపలో తెదేపా పాగా అన్నది ఈనాడు బ్యానర్గా హైలైట్ చేస్తున్న కథనం. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఎమ్మెల్సీని ఎన్నుకునేటువంటి క్రమంలో టీడీపీ కడపలో సాధించినటువంటి విజయానికి సంబంధించిన వివరాలనే ప్రధానంగా హైలైట్ చేస్తోంది ఈనాడు బ్యానర్గా. ఫలించిన నేతల యంత్రాంగం, బలమున్నా ఓట్లుగా మలుచుకోలేకపోయిన వైకాపా, కర్నూలులో ఆధిక్యం తగ్గిన గెలుపుబాటే, నెల్లూరులో క్రాస్ ఓటింగ్ జరిగిన విజయభేరి అన్న వివరాల్ని ప్రధానంగా హైలైట్ చేస్తుంది. కడప, కర్నూలు, నెల్లూరు 3 ఎమ్మెల్సీ స్థానాల్ని టీడీపీ కైవసం చేసుకున్నటువంటి వివరాల్ని, అలాగే మార్చిలో వడగళ్ల వాన అసాధారణమే అన్న శీర్షికతో భారీగా పడుతున్నటువంటి వడగళ్ల వాన రైతుల్ని, ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తుంది. దానికి సంబంధించిన వివరాలని హైలైట్ చేస్తుంది ప్రధానంగా ఈనాడు పేజీలో. వాతావరణ శాఖ అధికారులు చెప్తోంది ఇది అనూహ్యమైనటువంటి పరిణామమే, అసాధారణమే, దీనివల్ల జరగబోయేటువంటి నష్టాలు చాలా ఎక్కువగా ఉండేటువంటి ఆస్కారం ఉంది అంటూ ఇస్తున్నటువంటి సంకేతాలను. అలాగే మళ్ళీ నేనే సీఎం అంటూ చంద్రబాబు నాయుడు నిన్న శాసనసభ వేదికగా ధీమా వ్యక్తం చేసినటువంటి అంశాన్ని హైలైట్ చేస్తుంది ఈనాడు పేజీలో. అన్ని సీట్లు గెలవాలని పనిచేస్తున్నా, అమరావతి, పోలవరం నాకు 2 కళ్ళు, అమరావతిలో మంచి వాస్తు ఉంది, అందుకే కుట్రలు పనిచేయటం లేదు అంటూ ఆయన చెప్తున్నటువంటి మాటల్ని ప్రధానంగా హైలైట్ చేస్తుంది. శాసనసభ వేదికగా నిన్న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంలో ముఖ్యమంత్రి చేసిన ప్రసంగానికి సంబంధించిన వివరాలని హైలైట్ చేస్తూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు గమనిస్తే లోకల్పై పసుపు జెండా అన్నది ఆంధ్రజ్యోతి బ్యానర్గా హైలైట్ చేస్తున్న కథనం. స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ కోటాకి ఎంపికయ్యేటువంటి స్థానిక కోటా 3 ఎమ్మెల్సీలు టీడీపీ కైవసం. కడప గడపలోనూ తొలిసారి ఆధిపత్యం అన్న వార్తలను హైలైట్ చేస్తూ వైఎస్ వివేక ఓటమి పాలైనటువంటి అంశాన్ని ప్రధానంగా చెప్తోంది ఈ కథనంలో ఆంధ్రజ్యోతి పేజీలో. అలాగే పోటీ నుంచి అవుట్ అన్న శీర్షికతో దోషులపై జీవితకాలం పాటు నిషేధం విధించాలి అన్న ఆలోచనలో కేంద్ర ఎన్నికల సంఘం చేస్తున్న కసరత్తుకు సంబంధించిన వివరాలు, ఎలక్షన్ కమిషన్ ప్రతిపాదనగా సుప్రీంకోర్టు అఫిడవిట్, నేరగాళ్లను ఎన్నికల నుంచి పోటీ చేయనీయకుండా ఎన్నికల సంఘం చేస్తున్న కసరత్తుకు సంబంధించిన వివరాల్ని ప్రధానంగా హైలైట్ చేస్తుంది ఆంధ్రజ్యోతి. సాక్షిలో వచ్చిన వార్తలు గమనిస్తే ఫిరాయించిన 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తారా, ధైర్యం ఉంటే ఉప ఎన్నికలకు రండి అంటూ చంద్రబాబుకు జగన్ విస్తున్న సవాలుకు సంబంధించిన వార్తని ప్రధానంగా హైలైట్ చేస్తుంది సాక్షి పేజీలో. ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం, ఫలితాలను రెఫరెండంగా తీసుకుందామంటూ జగన్ విస్తున్న సవాలుకి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా పేజీలో చెప్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత జగన్ ఇచ్చినటువంటి రియాక్షన్ ఇది. నేరుగా ప్రజల నుంచి ఎన్నికయ్యేటువంటి ప్రజాప్రతినిధుల సంగతి తేల్చుకుందాం, ఫిరాయించినటువంటి 21 మంది ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించండి అన్నది జగన్ చెప్తున్నటువంటి మాట. అంశాన్ని హైలైట్ చేస్తుంది ప్రధానంగా సాక్షి పేజీలో. అలాగే టీచర్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీడీపీ కుదేలు అన్న వార్తని హైలైట్ చేస్తుంది. టీచర్స్ కాన్స్టిట్యున్సీ నుంచి అలాగే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్సీని ఎన్నుకునేటువంటి క్రమంలో టీడీపీ ఆ నియోజకవర్గాల్లో వెనుకబడి ఉంది అన్నది ప్రధానంగా సాక్షి చెప్తున్నటువంటి మాట. ఇక తెలంగాణ పత్రికల విషయానికి వస్తే నమస్తే తెలంగాణ పేజీలో హైలైట్ చేస్తున్నటువంటి కథనం ఒక్కటవుతున్న వడాఫోన్ ఐడియా అన్న వార్తని ప్రధానంగా చెప్తోంది నమస్తే తెలంగాణ పేజీలో. దేశంలోనే అతిపెద్ద టెలికాం రంగంలో జరిగినటువంటి ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలు, ఒక్కటవుతున్నటువంటి వడాఫోన్ ఐడియాకి సంబంధించిన వివరాలని హైలైట్ చేస్తుంది నమస్తే తెలంగాణ పేజీలో. అలాగే మాది పేదల సర్కార్ అన్నది కేటీఆర్ చెప్తున్నటువంటి మాట. కేసీఆర్ అసలు సిసలు కమ్యూనిస్టు, మేము అమలు చేస్తుంది కమ్యూనిస్ట్ ఎజెండానే అంటూ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన అనేక మంది కార్యకర్తలు, నాయకులు నిన్న టీఆర్ఎస్లో చేరిన సందర్భంలో కేటీఆర్ చెప్తున్నటువంటి మాటల్ని హైలైట్ చేస్తుంది నమస్తే తెలంగాణ పేజీలో. అలాగే ఈరోజు జరగబోతున్న తెలంగాణ కేబినెట్కి సంబంధించిన వివరాలు, నేడు కేబినెట్ భేటీ, ఎస్సీ ఎస్టీ అభివృద్ధి నిధుల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తూ కీలకమైనటువంటి నిర్ణయాలు ఈరోజు కేబినెట్ తీసుకోబోతోంది అన్నది నమస్తే తెలంగాణ ప్రధానంగా పేజీలో చెప్తున్నటువంటి మాట. పత్రికలు వచ్చి వార్త మీదే విశ్లేషణ కార్యక్రమం అంతా పాటు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే టీడీపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు గోరెట్ల బుచ్చయ్య చౌదరి మనతో పాటు విజయవాడ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే కాకాని గోవర్ధన్ వైఎస్ఆర్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే రఘురామ్ బీజేపీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు ఢిల్లీ నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా బుచ్చయ్య చౌదరి గారు, మీ దగ్గర నుంచే ఇష్యూ స్టార్ట్ చేస్తే ఈరోజు 3 స్థానాల్ని టీడీపీ కైవసం చేసుకుంది. అయితే జగన్ చేస్తున్నటువంటి కామెంట్స్ నేరుగా ప్రజల నుంచి ఎంపికయ్యేటువంటి విధంగా 21 మంది ఎమ్మెల్యేల చేత, పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించండి అని చెప్పి ఏం చెప్తారు మీరు? ఒక పని చేయొచ్చు కదా, సరే మా దగ్గరకు వచ్చిన వాళ్ళు రాజీనామా, సరే మీరు ఒక పని చేయండి, ప్రజాబలం మీకు బాగుంది, మీరు గ్యారంటీగా గెలుస్తారనుకున్నప్పుడు మొత్తం మీరు అందరూ మీ పార్టీ వాళ్ళందరూ రాజీనామా చేసి ఒకసారి పోలింగ్కి వెళ్ళి ప్రత్యేక హోదా గురించి కూడా పోరాటం చేస్తున్నాను చెబుతున్నావు కనుక మీరు ఒక్కసారి వెళ్ళి మళ్ళీ ప్రజా ఓటు తీసుకొని ఓహో రాష్ట్రంలో ప్రజాభిప్రాయం లేదని చెప్పుకోవచ్చు కదా. ఊరికే పనికి మాలిన డిమాండ్లు చేయటం సరైన విధానం కాదు. ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్లో ఏదైతే రాయలసీమ ప్రాంతంలో నెల్లూరు నుంచి అక్కడ దాకా కూడా గత ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో ఎక్కువగా వైఎస్ఆర్ పార్టీ గెలుచుకోగలిగింది. ఆ తర్వాత పరిణామాల్లో ఆ పార్టీ నాయకత్వాన్ని నచ్చక చాలామంది పార్టీ నుంచి బయటకు వచ్చారు. దాని పరసాన్ని కింద దాకా ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, కార్పొరేటర్లు కానీ వాళ్ళు కూడా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసుకొని
పార్టీ మారొచ్చారు. దానివల్ల ఇక్కడ ఈ ఫలితాలు మనం చూసాం. ఇవాళ అక్కడ కూడా క్రాస్ ఓటింగ్లు ఉన్నాయి. ప్రలోభాలు పెట్టడంలో కానీ డబ్బులు బాగా వెదజల్లటంలో కానీ చేసిన పర్యవసానంగా అనుకున్నంత మెజార్టీలు రాలా. ఒక నెల్లూరులోనే మేము ఎక్స్పెక్ట్ చేసింది 150 పైచలకు మెజార్టీ ఉండాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా 87కి తగ్గిందంటే అర్థం చేసుకోవచ్చు. అలాగే కర్నూలులో కూడా దాదాపుగా 150, 160 దాకా మెజార్టీ ఉండాల్సింది. అక్కడ కూడా మెజార్టీలు తగ్గిందంటే కొంత క్రాస్ ఓటింగ్ ఫలితాలు ఉన్నాయి. సరే, ఈ లోకల్ బాడీ ఇదని కాదు, రాష్ట్రంలో ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదనేది మీద దృష్టి పెడుతూ ఉన్నారు. ఇవాళ కావాల్సిన ఇంకా 2 సంవత్సరాలు ఉంది, ఇంకా 2 సంవత్సరాలు 3 నెలలు కాలం ఉంది. ఈ లోపల ఏ పార్టీ అయినా ఎవరైనా ఎన్నికల్లో గెలవటం కోసమే, తెలుగుదేశం అయినా వైఎస్ఆర్ పార్టీ అయినా ప్రజా నాడి తెలుసుకోవడం కోసం, ఎన్నికల్లో గెలవటం కోసం సర్వశక్తులు వాడటం సహజం. ఆ విధంగా తెలుగుదేశం ప్రయత్నించింది, వైఎస్ఆర్ పార్టీ ప్రయత్నించింది, కానీ తెలుగుదేశం విజయం సాధించింది. దాన్ని డైజెస్ట్ చేసుకోవాలి. డైజెస్ట్ చేసుకోకపోతే ఏ నాయకుడు కూడా సరైన విధానం కాదు. మీరు చెప్తున్న మాటలకి ఏం సమాధానం చెప్తారు? ఈరోజు కడపలోనే ఓడిపోయారు అనేటువంటి ఒక చర్చ మీ పార్టీని వెంటాడుతున్నటువంటి మాట నిజం కదా? మురళి గారు, బుచ్చయ్య చౌదరి గారు చాలా సీనియర్ నాయకులు. ఆయన చెప్పేటువంటి మాటతో పూర్తిగా పనికి మాలినటువంటి డిమాండ్ అనేటువంటి దాంతో నేను ఏకీభవించడం లేదు. మమ్మల్ని రాజీనామా చేయమని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. మేము చెప్పేదల్లా, మా నుంచి మీకు వచ్చినటువంటి 21 మంది శాసనసభ్యులను కూడా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా ఉండమని గెలిపించారు తప్ప తెలుగుదేశం పార్టీ ప్రతినిధులుగా ప్రజలు గెలిపించలేదు. ప్రజలు క్లియర్ అయినటువంటి మ్యాండేట్ ఇచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా మీరు మాకు సేవ చేయండి అని చెప్పని. ఈరోజు వాళ్ళు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును తాకట్టు పెట్టారు. కాబట్టి మీ దగ్గర మేము చెప్పేది ఏంటంటే, ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా సరే ఒక వ్యక్తి పార్టీ మారేటప్పుడు కనీసం నైతిక విలువలు పాటించి ఆ వ్యక్తి పార్టీ నుంచి మారేటప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసి తిరిగి గెలవాల్సినటువంటి నైతిక బాధ్యత ఆ వ్యక్తుల మీద ఉంటుందా ఉండదా, దాని గురించి బుచ్చయ్య చౌదరి గారు స్పష్టంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 21 మంది ఎవరినైతే మీరు తీసుకున్నారో, ఈ రోజు వాళ్ళు ప్రజాసేవ చేయాలని ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా సంక్షేమ బాట, ప్రజా సంక్షేమ విధానాలకు ఆకర్షితులై మీ దగ్గరికి వచ్చారు కదా. అంత పెద్ద ప్రజా సంక్షేమం తెలుగుదేశం పార్టీ అందించేటప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత ప్రజలు ఏమాత్రం వాళ్ళని మద్దతు ఇస్తారనేటువంటిది యాసిడ్ టెస్ట్ లాంటిది. కాబట్టి దానికి మీరు ఎందుకు సిద్ధపడటం లేదు? వాళ్ళు ఎందుకు మీరు పాపం దాని నుంచి రకరకాలుగా మీరు నెత్తి గురించి మీరు బాధ్యత తీసుకుని వాళ్ళు పోటీ చేయకుండా? ఇప్పటికే ఎమ్మెల్యేలు చాలా మంది వైఎస్ఆర్ పార్టీ నుంచి టీడీపీ వైపు ఆకర్షితులయ్యారు. ఆ క్రమంలోనే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా ఆకర్షితులయ్యారు. కాబట్టే ఈ ఫలితం సాధ్యమైందన్నది వారి ఆర్గ్యుమెంట్. మురళి గారు, నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశాను. అక్కడ తులసిరెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసినట్టు. అవును, ఆయన చైర్మన్ గా కూడా ఉన్నారు. ఈ రోజు జరిగినటువంటి పరిస్థితుల్లో చిన్న పిల్లవాడికి కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి. ఈరోజు కడపలో దాదాపుగా 200 సీట్లు మెజారిటీ ఉన్నాయి. నెల్లూరులో 89 సీట్లు మాకు మెజారిటీ ఉన్నాయి. అయితే ఈరోజు ప్రత్యేకించి మీరు చేసినటువంటి పనులు ఏంటంటే, ఏదో ఒక విధంగా వాళ్ళని ప్రలోభ పెట్టి, ఎమ్మెల్యేలను ఏ విధంగా ప్రలోభ పెట్టారో ఆ స్థాయిలోనే ఎంపీటీసీలని, జడ్పీటీసీలని ప్రలోభ పెట్టేటువంటి కార్యక్రమం మొదలు పెట్టారు. గత 2 సంవత్సరాలుగా కొంతమందిని బెదిరించారు, బ్లాక్మెయిల్ చేశారు, ప్రలోభ పెట్టారు, మీలోకి తీసుకున్నారు. మీ నాయకత్వం నచ్చట్లేదు కాబట్టి అన్నది టీడీపీ చేస్తున్నటువంటి మాట. బుచ్చయ్య చౌదరి చెప్తున్నటువంటి నచ్చలేదు అని మీరు అనుకున్నారు కదా. మా నాయకత్వం నచ్చలేదని చెప్పి ప్రజల చేత గెలిచినటువంటి వ్యక్తి కదా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం, ప్రజలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఎవరైతే మమ్మల్ని గెలిపించారో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కదా. కాబట్టి మీరు వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి చెప్పండి, అయ్యా ఈ నాయకత్వం బాగలేదు, చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడని చెప్తే దాని మీద కనుక ప్రజలు మళ్ళీ తీర్పిచ్చి, అయ్యా మీరు చెప్పేది కరెక్ట్, తెలుగుదేశం పార్టీ చెప్పాల్సింది నాయకత్వం సరిగా ఉందా లేదా అనేది ప్రజలు కదా చెప్పాల్సింది. ప్రజాక్షేత్రంలో చంద్రబాబు ఉన్నాడా అనే విషయాన్ని మురళి గారు చెప్పండి. గోవర్ధన్ రెడ్డి గారి యొక్క పార్టీ ఏ పేరైతే ఉందో వైఎస్ఆర్ పార్టీ, అసలు ఈ రాష్ట్రంలో ఫిరాయింపులకి నాంది బలికి మొత్తం పార్టీని గందరగోళంలోకి తీసుకొచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్న విషయాన్ని నేను గుర్తుపెట్టుకోవద్దు. ఏ పేరుతోటైతే మీరు పార్టీ పెట్టుకున్నారో ఆ నాయకుడే ఈ ఫిరాయింపులకు నాంది బలికి ఆ రోజున పార్టీని గందరగోళంలో చేశారన్న విషయాన్ని మీరు ఒప్పుకుంటున్నారు. తప్పు చేశాం కాదు, 20 మంది పనితీరు కావచ్చు, పార్టీ పనితీరు నచ్చకపోయి
అందువల్ల ఇవాళ మీరు చేసిన సరే, రాజశేఖర రెడ్డి అరాచకాలన్నీ ప్రస్తావన పక్కన ఉంది కానీ పెట్టి ఇవాళ ఇవాళ ఏదో జరుగుతున్న నీతులు వ్యవహారం చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి మీరు కాదా సంబంధించిన అసలు వ్యవహారం. ఫిరాయింపు చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి మంచి నాయకుడా, చంద్రబాబు మంచి నాయకుడా అని తేల్చాలంటే ప్రజలు కదా తేల్చాల్సింది అని గౌతమ్ గారు ఆర్గ్యుమెంట్. అది మర్చిపోయి బుచ్చయ్య ఇవాళ చంద్రబాబు నాయకత్వం మంచిదా, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మంచిదా అంటే ఇంకా ప్రజలు 23 నెలల తేల్చాల్సింది తర్వాత గౌతమ్ గారు తెలుస్తారు. ఆర్గ్యుమెంట్. ఇంకా 27 నెలల తర్వాత తెలుస్తారు మురళి గారు. 27 నెలల తర్వాత ప్రజలు తెలుస్తారు ఎవరు ఉండాలి, ఎవరి ఇంట్లోకి వెళ్ళాలి. ఇవాళ ఈసీ చెప్పారు చూసారా, ఇవాళ ఈసీ కూడా చెబుతున్నాడు ఎవరు కూడా అసలు నేను చెప్పేది ఏంటంటే అధికారులు 27 నెలల తర్వాత తెలుస్తారని చెప్పేటువంటి మీరు నిన్న ఈ జడ్జిమెంట్ తోనే ముఖ్యమంత్రి గారు మళ్ళా 2019లో నేను సీఎం అంత ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు చూడండి ముఖ్యమంత్రి గారు. ప్రజలు ఈ రోజు మీరు ఫిరాయించినటువంటి వ్యక్తుల దగ్గర లిమిటెడ్ మెంబర్స్ దగ్గర మీరు ఓట్లు వేయించుకొని మళ్ళీ 2019లో కూడా నేనే సీఎం అవుతారని ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడో ముఖ్యమంత్రి గారు అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారి ఫ్రస్ట్రేషన్ ఏ విధంగా ఉందనేటువంటిది ఆత్మవిశ్వాసంతో ఉంటారు. గెలిచినాడు, గెలిచి అయ్యో అధికారం పోతుందనే ఫ్రస్ట్రేషన్ కాదు, ఓడిపోయిన వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడతారు. గెలిచిన వాళ్ళు ఫ్రస్ట్రేషన్ ఎందుకుంటారు, విజయ విహారం చేస్తారు. వాళ్ళ ద్వారా మీరు ఏ స్థాయిలో మోడీ గారు ఉన్నారు, మోడీ గారు 2019 కూడా నేను అధికారంలోకి వస్తానని చెప్తున్నారు. చంద్రబాబు గారు కూడా 2019 చెప్పారు 2 సంవత్సరాలు 2 నెలలు కార్యక్రమాలు ఎవరు అధికారంలోకి వస్తారో తెలియదని చెప్పి ముఖ్యమంత్రి గారు పాపం అయ్యో ఓడిపోతానేమనేటువంటి భయంలో నుంచి బయటపడడానికి కాకపోతే లిమిటెడ్ క్యాండిడేట్స్ చేసినటువంటి మీరే రాజీనామాలు చేయట్లేదు, గండిపడిపోయింది. మీరన్నా చేసి ప్రజలకి చూపించచ్చు కదా చెప్తున్న వ్యక్తి మర్చిపోకండి. పులివెందుల్లోనే గండిపడింది. సతీష్ పెట్టుకోండి, సతీష్ మీరు మళ్ళీ సీఎం అవుతారు రాజీనామా చేస్తామని మేము అనట్లే. ఎవడైనా ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా రాజ్యాంగబద్ధంగా 5 సంవత్సరాల కాలం పాటు ఉండాల్సి వస్తుంది. నా శాసనసభ్యుడిగా విధులు నిర్వహించాల్సి వస్తుంది. ఈ రోజు ఎవరైతే ఒక మ్యాండేట్ ఇచ్చారో ఆ మ్యాండేట్ ని పక్కన పెట్టి వీళ్ళు ఏ విధంగా అయితే ఫిరాయించారో వాళ్ళ ఆలోచనలకి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ప్రజలు వ్యవహరించేటప్పుడు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా పనిచేయలేకపోతుంది, తెలుగుదేశం పార్టీ విధానాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీ ఆశీస్సులు అందించాలని చెప్తున్నాను తప్ప అది పొందగలిగితే ప్రజల మ్యాండేట్ స్పష్టంగా ఉన్నట్టు లెక్క. ఆ విధంగా కాకుండా అప్పుడు రాజశేఖర రెడ్డి వ్యవహారం కానీ ఇప్పుడు సంగతి తెలుసు. ఈ రోజు జగన్ విసిరినటువంటి సవాల్ 21 మంది చేత రాజీనామాలు చేయించమని చేయిస్తారా చేయించరా? 21 మంది ఎమ్మెల్యేల చేత పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించండి. పార్టీ ఫిరాయింపులు అనేది ఒక చట్టం ఉంది, ఆ చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత, ఆ చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత చట్టసభలో మురళి గారు చెప్పండి. మురళి గారు చెప్పండి. ఆ మధ్య ప్రత్యేక హోదా గురించి పార్లమెంటు సభ్యుల చేత శాసనసభ్యుల చేత రాజీనామా చేయించి నేను ప్రజల్లోకి వెళ్తానని చెప్పారు. ఈ ప్రత్యేక హోదా మీద రాజీనామా చేసి పదండి చూద్దాం. ఇప్పుడు ఓటు ఓకే ఒక మంచి ఇష్యూ అంటున్నారు కదా, దాని మీద గెలిచిరండి హోదా మీద చెప్పారు. మీ నాయకుడే చెప్పాడు రాజీనామా చేయకపోతున్నాను సమక్షంలో చెప్పాడు. మాకు అక్కర్లా, మాకు ప్రజల మ్యాండేట్ ఇచ్చారు, మేము పరిపాలన చేస్తాం. మాకు ఇంకా 20 వైఎస్ఆర్ పార్టీ రాజీనామా చేయాలి ఒక ప్రత్యేక కానీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సంగతి ఏంటి? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిన అవసరం లేదంటారా? 21 మంది ఉన్నారు, ఒకరు కాదు ఇద్దరు కాదు, వాళ్ళ చేత రాజీనామాలు అయితే చేయించాలి. వాళ్ళ ఇష్టం, వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళ ఇష్టం ఏంటి సార్? చట్టం లేదా ఇక్కడ? చట్టం ఉండదా ఇక్కడ? వాళ్ళు నాయకత్వమే తిరుగుబాటు చేసి బయటకు అంతకుముందు వరకు నాయకత్వంతో బ్రహ్మాండంగా నిర్ణయం తీసుకోవాలి. పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా, కోర్టులకు వెళ్తారు? ఎందుకంటే బాగా ఖర్చు పెట్టగల శక్తి జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పడం గురించి, రోజా గారి గురించి కార్యకలాపాలకు పాల్పడి మీ ఎమ్మెల్యేలు మేము తీసుకుంటాం. ఆర్గ్యుమెంట్ ప్రకారం వారు రాజీనామా చేయట్లేదు, మీరు రాజీనామా చేయొచ్చు కదా. ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారు చేస్తున్న డిమాండ్ అదే. మీకు బాగా ప్రజల్లో బలం ఉంది అని చెప్పి నమ్మకం మీకుంటే మీరు రాజీనామాలు చేయొచ్చు కదా అనేది వారి డిమాండ్. ఇప్పుడు బుచ్చయ్య చౌదరి
గారి ఆర్గ్యుమెంట్ అయితే బేస్లెస్. ఎందుకంటే మేము చెప్పేది ఏంటంటే మిమ్మల్ని మేము మీ 108 మంది గెలిచినటువంటి వాళ్ళని రాజీనామా చేయటం లేదు, బీజేపీ వాళ్ళని చెప్పట్లేదు. మేము చెప్పేదల్లా ఎవరైతే అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారో రాజీనామా చేయవలసినటువంటి అవసరం ఉందని మీరు భావిస్తున్నారా లేదా, అపహాస్యం పాలవుతుందా లేదా, ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుందని మీరు భావిస్తే ఆ 21 మంది రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా నిలబెడితే ప్రజల్లో నుంచి వచ్చేటువంటి మ్యాండేట్ ఏ విధంగా ఉంటుందనేటువంటి దానికి మనకి స్పష్టత ఉంటుంది. ఆ రోజు మీరు ఈ రోజు మాట్లాడినటువంటి మాటలకు విలువ వస్తుంది. కాబట్టి మీరు ఆ పని చేయడానికి ఎందుకు వెనకాడుతున్నారు? మీకు నిజంగా ప్రజల్లో బలం ఉంటే వాళ్ళని గెలిపించుకోవడం పెద్ద పని కాదు. అధికారం ఉంది, అధికార బలం ఉంది, ఏదైనా అక్కడి నుంచి గతంలో పనిచేస్తున్నాడు, జడ్పీ చైర్మన్ గా పనిచేస్తున్నాడు, ఆయన ఎక్స్పీరియన్స్ కూడా మాట్లాడాడు. మురళి గారు మీరు చెప్పినట్లు నాది కడప జిల్లా, నియోజకవర్గం కూడా పులివెందుల నియోజకవర్గం. కడప జిల్లా వైఎస్ కుటుంబానికి కంచుకోట కాదు, చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు కుటుంబానికి కంచుకోట కాదు. ఎందుకంత ఎంఫసిస్ చెప్తున్నా అంటే కడప జిల్లాకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 8 సార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగితే 4 సార్లు టీడీపీకి మెజార్టీ వచ్చాయి, 3 సార్లు కాంగ్రెస్ మెజార్టీ వచ్చాయి, ఒక్కసారి వైఎస్ఆర్ పార్టీకి మెజార్టీ వచ్చింది. కాబట్టి రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే 1985లోనే అప్పుడు 11 ఎమ్మెల్యే సీట్లకు గాను తెలుగుదేశం పార్టీకి 8 వచ్చాయి, కాంగ్రెస్ పార్టీకి 3 వచ్చాయి. మళ్ళా రెండవసారి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు 94లో కూడా కుటుంబం గడిచిన వైఎస్ కుటుంబానికి కంచుకోట, చిత్తూరు జిల్లా చంద్రబాబు కంచుకోట అనే ఒక అభిప్రాయం మీడియాలోను ప్రజల్లోనూ ఉంది. కాబట్టి దాని ముందు క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. మాట గడిచిన కొన్నేళ్లుగా వైఎస్ కుటుంబం అక్కడ ఆధిపత్యం చేస్తోంది. వైఎస్ కుటుంబం ఆధిపత్యానికి మొదటిసారిగా బ్రేక్ పడింది అన్నది టీడీపీ నాయకత్వం. నేను అదే చెప్తున్నానంట. 8 సార్లు సార్వత్రిక ఎన్నికల్లో 4 సార్లు టీడీపీ, 3 సార్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది, ఒకసారి వైఎస్ఆర్ వచ్చింది. ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే 2 సార్లు కూడా కడప జిల్లాలో టీడీపీకి మెజార్టీ వచ్చింది. చంద్రబాబు నాయుడు వచ్చేసేసి ఆయన చిత్తూరు జిల్లా నుండి ప్రతిసారి కూడా అక్కడ టీడీపీకి మైనారిటీలో ఉంటుంది. ఈవెన్ చంద్రగిరిలో కూడా ఆయన ఓడిపోయాడు. గత 4 టర్మ్స్గా వచ్చేసి టీడీపీ అక్కడ ఓడిపోతా వస్తూ ఉంది. కాబట్టి రేపు చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోవచ్చు, జగన్మోహన్ రెడ్డి పులిందలో ఓడిపోవచ్చు. వాళ్ళకేం రాసిస్తా రాయలసీమ అని చెప్పేసి కుప్పం ఆయనకు రాసి లేదు, పులిందల ఈయనకు రాసి లేదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆడ క్లారిటీ రావాలా. ఇక రెండవది ఈ ఎన్నికలకు సంబంధించి తీసుకున్నాం. ఈ ఎన్నికల్లో 3 రకాల ఎన్నికలు జరిగినాయి. 1 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, 2 టీచర్స్ ఎమ్మెల్సీ, 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ. ఒకటేగా జరిగింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి ఇది ప్రజా తీర్పు కాదు, ప్రలోభాలకు లోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి తీర్పు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పేమి? గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ 3 జిల్లాల్లో వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ప్రజా తీర్పిచ్చారు, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ప్రజా తీర్పిచ్చారు. ఆ ప్రజాప్రతినిధులు ఈ ఎన్నికల్లో ప్రలోభాలకు లోబడి ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా టీడీపీ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఈరోజు నాయకత్వం నచ్చకనే 21 మంది ఎమ్మెల్యేలు పోయారు. అదే క్రమంలో ఎమ్మెల్సీలు జెడ్పీటీసీలు కూడా పోతున్నారు. తెలంగాణ ఖచ్చితంగా ఇప్పుడు 15 మంది ఎమ్మెల్యేలు ఇక్కడి నుంచి ఎలక్ట్ అయితే ఇక్కడ 3 మిగిలారు, మిగతా 12 మంది. ఆ విషయం గురించి టీడీపీ నాయకత్వం అడుగుదాం, తెలంగాణ నాయకత్వాన్ని, ఈ రాష్ట్ర సంగతి మాట్లాడదాం. అది నాయకత్వం గురించి తీసుకున్నాం. కానీ వాట్ అబౌట్ ప్రజా తీర్పు? ఇప్పుడు అగ్నిసాక్షిగా పెళ్ళాడి విడాకులు తీసుకోకుండా పక్కింటోడు అందంగా ఉన్నాడనో ఆస్తిపడని చెప్పేసేసి ఓపెన్గా మొగుని సమక్షంలో పబ్లిక్ సమక్షంలో సంసారం చేస్తా ఉంటే ఇది సమంజసమా అంటున్నాను. విడాకులు తీసుకొని వాడు అందగాడో ఆస్తిపరుడో అభివృద్ధో ఇంకోటో చూసి సంసారం చేసుకో. కానీ అగ్నిసాక్షిగా పెళ్ళాడి మొగుడిని పెట్టుకొని ప్రజలు చూస్తుండగానే విడాకులు తీసుకోకుండా నగ్నంగా వచ్చేసేసి విచారం చేస్తాము, సంసారం చేస్తామంటే ఇది సమంజసమా? కాబట్టి 10 వచ్చేసి మీరు రాజీనామా చేయండి.
వారు రాజీనామా చేసేది తులసిరెడ్డి గారు బుచ్చయ్య చౌదరి గారు చెప్పాలి. మీరు బుచ్చయ్య చౌదరి గారు రాజశేఖర రెడ్డి గారు మీరు వారి అంత్యవాసి గురించి ఎవరు ఉన్నారు. చేసినా అంటాను. ఆ రోజు ఎవరు ముఖ్యమంత్రిగా చేసినా, ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఎవరు చేసినా, ఏ హయాంలో చేసినా తప్పు తప్పే. అది వ్యభిచారం అని మీరు ఎందుకు తప్పు రాజశేఖర రెడ్డి తప్పేది. గారికి చెప్పలేదు? రాజకీయ వ్యభిచారం. మీరు అక్కడ ఆయనతో పాటు ఫెయిల్ అయ్యారు కదా. ఎవరు చేసినా మీరు తప్పే. ఆయనతో పాటు ఫెయిల్ అయ్యారు కదా రాజశేఖర రెడ్డి గారితో. రాజశేఖర రెడ్డి గారు చేసిన తప్పని మీరు ఎవరు ఎందుకు చేసినా, చెప్పలేదు? ఎవరు మీరు ప్రీతిలో ఆయనతో చేసినా, పాటు పార్టీ ఉన్నారు. ఫిరాయింపు ఆయనతో పాటు చట్టం ఫెయిల్ వచ్చిన అయ్యారు. తర్వాత పదవులను ఎవరు పెంచారు. చేసినా ఆ తప్పే. మీరు ఎందుకు చెప్పారు? దానిని రాజశేఖర ఎవరు రెడ్డి చేసినా గారు తప్పే అంటున్నాం కదా. దాని ఇతిమితంగా ఇది సమాధానం వ్యభిచారం నేరమని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నాడు. చెప్పలేదు? ఇవాళ ఆయన వ్యభిచారంగా ఎంతసేపటికి కనిపిస్తుంటే ఆ రోజున గతంలో వ్యభిచారం పోదాం, కాలేదా అని నేను భవిష్యత్తు అడుగుతున్నా. గురించి ఆలోచన చేద్దాం పార్టీ కాబట్టి ఒక్క నిమిషం, గోవర్ధన్ గారు, గోవర్ధన్ గారు, గోవర్ధన్ గారు, నాయకత్వంలో. గోవర్ధన్ గారు, ఒక్క నిమిషం. ఆ విషయాన్ని బుచ్చయ్య చౌదరి మీరు ఎలా మాట్లాడతారు, మీరు మాట్లాడతారు మాట్లాడచ్చు. ఇవాళ? ఒక్కసారి ఒకరితో ఒకరు మాట్లాడితే మీరు మాట్లాడేది ప్రజలకు అర్థం అవుతుంది. గోవర్ధన్ గారు ఒక్క నిమిషం. బుచ్చయ్య చౌదరి గారు చెప్పండి. అగ్నిసాక్షిగా పెళ్లాడినట్టు ప్రజల తీర్పు సాక్షిగా రాజశేఖర రెడ్డి గారు ఒక పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓటు వారితో మీద పాటు గెలిచిన ఫెయిల్ అయ్యారు. వ్యక్తులు ఆయనతో పాటు పదవులు అనిపించారు. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు పార్టీ ఫిరాయింపులు ఈ రాష్ట్రంలో ప్రోత్సహించిన వ్యక్తి. ఖచ్చితంగా ఆ రోజు పార్టీలను రాజశేఖర అందరూ హయాంలో కూడా చేస్తూ కొంతమంది ఎవరికాడికి attract టీఆర్ఎస్ కి చేసుకుంటూ సంబంధించిన చేశారు. ఎమ్మెల్యేలు అది ఆ రోజున వ్యభిచారం కాంగ్రెస్ కాదా? పార్టీకి ఆకర్షితులయ్యారు. అవన్నీ కూడా జరిగిన విషయాలే సార్, కాదంటలేదు. ఇప్పుడు ఈ రోజు ఆ రోజు జరుగుతున్న అందరినీ కూడా పరిణామాలు అన్ని పార్టీ నుంచి తీసుకున్నారు. నేను కరెక్టే. ఒకటే అడుగుతున్నా, అసలు ఆ పార్టీ విషయాలే ఫిరాయింపులు నాంది సమర్థించాల్సిన పలికిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి ఈ గారు, రోజు జరుగుతున్న తులసిరెడ్డి గారు ఆయన రాజకీయ అంతేవాసిగా ఉన్నారు ఆ రోజున. ఆ రోజున తప్పుగా భావించలేదా మీరు? ఎందుకు ఇది తప్పు అని చెప్పలేదు? కాదు. ఆ రోజున ఎందుకు ఇది వాళ్ళందరినీ కూడా రాజీనామా చేసి రావాలని చెప్పలేదు మీరు? ఇవాళ చెప్తా ఉన్నారు అంటే తన దాకా వస్తే కానీ తెలియదు అని చెప్పి. ఎస్, ఈ రోజున ఏదైతే ఫిరాయింపుల చట్టం ఉందో దానిలో లోపాలు ఉన్నాయి. లోపాల ఫలితంగా దేశంలో అది సక్రమంగా అమలు కావటం లేదు. ఇవాళ తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. దాన్ని పూర్తిగా సమూలమైన ప్రక్షాళన చేస్తేనే కానీ ఈ సమస్యకు పరిష్కారం కాదు. గోవర్ధన్ గారు, ఈరోజు చెప్తున్నారు ఏ పార్టీ నైతికంగా వ్యవహరిస్తుందండి? గోవర్ధన్ గారు మీరే చెప్పాలి. ఓకే, పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఒకటి, కానీ జగన్ ఓటం అనేది కడప నుంచి ప్రారంభమైంది అనేది టీడీపీ నాయకత్వం చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. జగన్ ఓటం అనేది కడప నుంచే ప్రారంభమైంది అనేది వారు చెప్తున్నటువంటి ఇవాళ ఏదైతే ప్రాబల్యం ఉన్న మీరంతా వేరే వేరే ప్రాంతాల్లో లైవ్ లో ఉన్నారు. ఒకసారి అయితే ఒకరితో అనండి పతనమాకితం అన్న కానీ అది బలమైన దెబ్బ. ఓకే, అది మీ ఆర్గ్యుమెంట్, రైట్. ఆ విషయం గురించి గోవర్ధన్ గారు మాట్లాడతారు. ఆయన నియోజకవర్గానికి చెందిన బీటెక్ రవి గారు ఇవాళ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎందుకంటే మార్పు వస్తుంది. వాళ్ళ ఫ్రాక్షనిజం పోతా ఉంది. అభివృద్ధిని ఆకాంక్షిస్తా ఉన్నారు. వెనకబడ్డ రాయలసీమలో అభివృద్ధి రావాలని, నీళ్లు రావాలని కోరుకుంటున్నారు. పులివెందులకు నీరెళ్ళింది, మర్చిపోతారు. అక్కడ ప్రజలు ప్రభావితం ఏరియాలో ఎప్పుడైతే వ్యవసాయం పెరిగిందో ఈ రోజు జరిగినటువంటి అభివృద్ధి శాసనమండలి ఎన్నికలు అక్కడంతా కూడా ఫ్రాక్షన్ నుంచి దూరం. అందువల్ల అభివృద్ధి వైపు చూసి ఓటు వేశారు అని చెప్పి బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడుతున్నారు. అభివృద్ధి చెందాలి కూడా వస్తుంది కనుక చెప్పండి గోవర్ధన్ గారు. ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారు చెప్పేటువంటిది ఏంటంటే చట్టంలో ఉండేటువంటి లొసుగుల్ని మేము అనుకూలంగా మార్చుకొని దాని ప్రకారం మేము వ్యవహారం నడుపుతున్నామని చెప్తే నైతిక విలువలకి తిలోదకాలు ఇచ్చేసామని చెప్పి ఆయన చెప్పకనే చెప్తున్నాడు. కాబట్టి తిలోదకాలు ఇచ్చాడనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది ఈ రోజు జరిగినటువంటి ఎమ్మెల్యేల ఫిరాయింపులో. రెండోది మీరు చెప్పేటువంటి విషయానికి వస్తే, ఇది స్థానిక సంస్థల వల్ల సంబంధించినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కొంతమంది ఓటు వేశారు. ఆ ఓటుని ఏ ప్రాతిపదికన మీరు కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బలహీనపడిందని చెప్పి మాట్లాడగలరు? ఈ రోజు అదేవిధంగా పట్టభద్రులకు జరిగేటువంటి ఎన్నికల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ వెనకబడింది. అది కూడా ఏంది, లిమిటెడ్ క్యాండిడేట్స్ ఇచ్చేటువంటి మ్యాండేట్. ఒకవేళ స్థానిక సంస్థల కన్నా కొంత ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసినటువంటి దాంట్లో, అంటే సెకండ్ స్టెప్కి వచ్చేటప్పటికే కొంతమంది ఎక్కువగా పాల్గొన్నటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి మ్యాండేట్లో విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, దాంట్లో మీరు వెనకబడిపోయారు. ప్రజల్లోకి వచ్చేటప్పటికి పూర్తిగా కాబట్టి మీరు తీర్పు రావాలి. ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలుపొందారు. రఘురామ్ గారు, వస్తున్నటువంటి ఫలితాలు, వచ్చినటువంటి 3 రిజల్ట్స్ ఏ రకంగా చూడాలంటారు? సరే, ఉత్తరాంధ్ర విషయంలో కమ్యూనిస్టులని కంచుకోటగా ఉండేది, దాన్ని ఇప్పుడు బీజేపీ బదలు కొడుతోంది. బీజేపీ అభ్యర్థి 4-2 అయ్యేటప్పటికి 4,000 పైచలకు మెజార్టీలో ఉన్నాడు.
ఒకే ఒక్క స్థానం బీజేపీ పోటీ చేసింది, అది గెలుస్తుంది ఇవాళ. ఓకే. ఈ మొత్తం ఓవరాల్ గా చూస్తే మీరు ఇప్పుడు ఈ యొక్క ఫిరాయింపుల విషయంలో ఖచ్చితంగా దాన్ని ఎవరైతే ఇప్పుడు ఎన్నికల సమయంలో పార్టీలు మారడం ఓకే అండి, ఎన్నికలు లేకుండానే ఒక పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీ మారిపోవడం అనేది నిజంగా సిగ్గుచేటు. ఆ ఎమ్మెల్యే యొక్క రాజీనామా చేసి వెళ్ళి ఉంటే బాగుండేది. వాళ్ళు వెళ్ళలేదు కాబట్టి పార్టీ ఏం చేస్తుంది, ఎవరన్నా వస్తే తీసుకోవడం, తెలుగుదేశం పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా టీఆర్ఎస్ అయినా వాళ్ళు తీసుకోవడం. ఇప్పుడు బీజేపీ సభ్యులు 5 ఉన్నారండి తెలంగాణలో, ఒక్కళ్ళు కూడా పార్టీ దాటి మన వేరే పార్టీలకు వెళ్ళే ప్రశ్న లేదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 4 ఉన్నారు, 4 కూడా కట్టుబడి పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. ఖచ్చితంగా చెప్పొద్దు రఘురామ్ గారు, కొద్దిగా ఆగండి రఘురామ్ గారు, మరీ గట్టిగా చెప్పొద్దు, మరీ ఎక్కువ గట్టిగా చెప్తే రాజాసింగ్ గురించి కూడా అడగాల్సి వస్తుంది. రాజాసింగ్ ఆల్రెడీ రాజీనామా ఇచ్చాడు. ఏమంటారంటే రాజాసింగ్ గారి గురించి అది లోకల్ ఇష్యూ మీద ఇచ్చాడు. ఓకే ఓకే, లోకల్ ఇష్యూ మీద ఇచ్చాడు. పార్టీకి ఎంత దగ్గరగా ఉన్నాడు, మీ పార్టీకి ఆయన ఎంత దగ్గరగా ఉన్నాడు అంటే మీ నాయకత్వం చెప్పాలి సమాధానం. రఘురామ్ గారు అది కాదు, అక్కడికి వచ్చేటికి పార్టీ ఇష్యూ కాదా, అదే అదే చర్చ కొద్దిగా పక్కదారి పట్టించారు. ఎవరన్నా సరే అందరూ గురువు ఎందుకు అన్న విషయం కొంచెం గుర్తుపెట్టుకుంటే మంచిదమో. నేనేమంటానంటే పార్టీ ఇప్పుడు కర్ణాటకలో జరిగిందండి, ఈ ఆకర్ష్ పత్రికలన్నీ కూడా ఆకర్ష్ కమలని పెట్టారు, దాన్ని మేమేం పెట్టాలా. ఎవరైతే ఆ యెదియూరప్ప గారు ఉన్న టైంలో కానీ, తర్వాత మన సదానందగౌడ్ గారి టైంలో కానీ అనేక మంది ఎమ్మెల్యేలు, ఒక 6 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీకి వచ్చి మళ్ళీ గెలిచారు కూడా. సో ఆ సాంప్రదాయాన్ని పాటించాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. అదర్వైజ్ వాళ్ళకి టికెట్ ఇచ్చేటప్పుడే సిద్ధాంతానికి కట్టుబడి లేని వాడికి టికెట్ ఇవ్వకండి. ఎందుకు ఇవాళ టికెట్, ఇవాళ టికెట్ ఇచ్చి మళ్ళీ వాడు వెళ్ళిపోతే మళ్ళీ నాయకత్వం మీద నాయకత్వ సమస్య పర్మనెంట్ గా వాళ్ళ ఆలోచన అలాగే ఉంటుందా అని చెప్పి గుర్తుపట్టగలవా రఘురామ్ గారు? అలాంటి వాళ్ళకి ఇవ్వకండి అంటే చిన్నది మారుతున్నారు కదా, చిన్నది మారుతున్నారు కదా. టీడీపీ నాయకత్వం మారలే, అక్కడ వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం మారలే. ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన రాజాసింగ్ గారు ఆలోచన మరో రకంగా లేదా చూద్దాం. అంటే ఆ రకంగా జీవితకాలం ఇలాగే ఉంటారని చెప్పి అనుకోవడానికి వీల్లేదు కదా. బట్ పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన అదే సందర్భంలో ఎమ్మెల్సీ ఫలితాల గురించి మాట్లాడతాం మనం. చెప్పండి. అదే ఏమంటారంటే మురళి గారు ఏమంటారంటే కనీసము ఒక సిద్ధాంత రాజకీయాల మీద కనీసం అవగాహన లేని వాళ్ళని వచ్చాడు, తీసుకున్నాడు, టికెట్ ఇచ్చాడు, ఉన్నాడు కొన్ని రోజులు, మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ ఎలక్షన్ టైంలో ఏదో పార్టీ చేరతాడు. ఇలాంటి వాళ్ళని ప్రజలు కూడా గుర్తించి ఖచ్చితంగా గెలిపించకుండా ఉండాల్సిన అవసరం ఉంది. దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది, లోతుగా చర్చ జరగాల, చట్టాన్ని అమలు చేయడం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద ఎవరు చేసిన తప్పే. రాజశేఖర హయాంలో జరిగింది, లేదంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది, ఇలా అనడము దీన్ని ఎంతవరకు సమంజసము? ఎవరు హయాంలో జరిగినా ఇది జరిగింది ఇది తప్పే అంటే దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, రాజకీయ పార్టీలు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చాడు కదా అని జాయిన్ చేసుకుంటూ ఎన్ని ఉంటాడో తెలియదు మళ్ళీను. ఇలాంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం సిద్ధాంతం లేనటువంటి రాజకీయాలు ఇదే పరిస్థితి ఉంటుంది. రఘురామ్ గారు, మీ మిత్రపక్షం టీడీపీకి మీరు ఇస్తున్న సలహా ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో మనం అందరం ప్రజాస్వామ్యంలో మాట్లాడితేనే ప్రజాస్వామ్యం అంటాము. ప్రజాస్వామ్యం ఎవడైనా ఏ ఇష్టం వచ్చిన పార్టీకైనా వెళ్ళొచ్చు, కానీ దానికి ఒక నిబంధనలు ఉన్నాయి, నిబద్ధత ఉన్నది, దాన్ని పాటించి వెళ్తే మంచిది. అది పాటించకుండా ఇష్టం వచ్చినట్టుగా పార్టీలు మారుకుంటే నాయకత్వం ఆ నాయకుడు నచ్చకపోతే ఆ నాయకుడు ఆ పార్టీలు పోటీ చేశాడు. రఘురామ్ గారు, మురళి గారు, రఘురామ్ గారు ఇందాక మీరు అన్నారు గురువింద చామతని. ఒక్కసారి ఉత్తర భారతదేశంలో ఏం జరిగిందో ఒకసారి రఘురామ్ గారికి తెలియదేమో, ఒకసారి తెలుసుకోమనండి. అక్కడ ఎమ్మెల్యేలు ఎంతమంది పార్టీలు మారారో, బీజేపీ నుంచి బయటకు వెళ్ళారో, ఎన్నికల ముందు పర్వాలేదు, చెప్పా. ఇవాళ ఏమి నైతిక విలువలు అని నేను అంటున్నా. ఒకటి చట్టంలో లొసుగు, ఆ చట్టంలో లొసుగు సక్రమంగా దాన్ని సరి చేయాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలకి మధ్య ఒకటి అన్ని ఎలక్షన్లు ఒకేసారి జరిగేలాగా చూడాలనేది ఒక ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల సంస్కరణ జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాల గురించి, జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ గురించి అది వేరే సబ్జెక్టు. ఒక నిమిషం బుచ్చిచౌదరి గారు, ఆ సబ్జెక్టుకి వెళ్తే చాలా సుదీర్ఘమైనటువంటి సబ్జెక్టు. ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నిక, జరిగినటువంటి వచ్చినటువంటి ఫలితం దీని గురించి స్పష్టమండి. ఏదైతే ఉందో లోకల్ బాడీలో డెవలప్మెంట్ చూసి వాళ్ళంతా వచ్చారు. ఇవాళ ఒకప్పుడు పార్టీ లేదు, అప్పుడు వైఎస్ఆర్ పార్టీ సింబల్ మీద గెలవలేదు వాళ్ళంతా లోకల్ బాడీలో.
వాళ్ళని ఎలా వేస్తారు, బ్రాండ్ ఎలా వేస్తారు. కానీ ఆ ఎమ్మెల్యేల అనుచరులుగా ఉన్నారు. వాళ్ళు వచ్చారు తెలుగుదేశానికి ఓట్లు వేశారు. ఇవాళ ప్రలోభ పెట్టారంటున్నారు. మీరు కూడా ప్రలోభ పెట్టారు. మీరు ప్రలోభ పెట్టారు కాబట్టి ఆ మాత్రం ఓట్లు వచ్చినాయి. లేకపోతే అది కూడా లేదు అంటున్నాను నేను. స్థానిక సంస్థల ఇవన్నీ పక్కన పెట్టి ఇవాళ గెలిచారా లేదా, గెలిచారు. గ్రాడ్యుయేట్స్ అవుతున్నాయి. గ్రాడ్యుయేట్స్ వచ్చేసి రఘురాం గారు చెప్పినప్పుడు తెలుగుదేశం అక్కడ రక్తం వచ్చింది మర్చిపోబకండి. బీజేపీకి సీట్ ఇచ్చి తెలుగుదేశం కూడా కష్టపడి నాయకత్వం కింద నుంచి పైదా కష్టపడి ఇవాళ బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం ధర్మంగా పనిచేస్తుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. మురళి గారు ఒక్క విషయం బుచ్చి చౌదరి గారికి సమాధానం చెప్పండి. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఏ కార్యక్రమానికి ఆకర్షితులయ్యారో ఒక మాట చెప్తే. ఎందుకంటే ఈ రోజు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు అవమాన పాలయ్యారు. వాళ్ళని పక్కన పెట్టి జన్మభూమి కమిటీలు తీసుకొచ్చారు. జన్మభూమి కమిటీల వల్ల మేము అవమాన పాలయ్యాము, మేము ఉత్సవ విగ్రహాలుగా మారిపోయాము అనేటువంటిది అందరిలో ఉన్నటువంటి భావన. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏ విధంగా, మీరు ఒక మాట చెప్పండి, అదే క్రమంలో ఆకర్షితులు అవుతున్నది మీరు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. అదే సందర్భంలో ముఖ్యమంత్రి చెప్తున్నమాట మళ్ళీ నేనే సీఎం అని చెప్పి, మళ్ళీ నేనే సీఎం అని చంద్రబాబు మాటల మీద విశ్లేషణ కంటూ చేద్దాం.